1977లో దివిసీమ ఉప్పెన బాధితులకు సాయి సేవాదళ్ సేవలు. ఎల్లన్నా ఎటు వేయండే? మమ్మల్ని పుట్టపర్తి తీసుకుపోయి ఎంతో పుణ్యం కట్టుకున్నాడు. జరాన్ని మంచి 4 విషయాలు తెలుసుకుందామంటే ఎల్లన్న ఎక్కడున్నాడే? జరంతా పిలుస్తా. రారో ఎల్లన్న బిరాన ఇటు రారో, రారో ఎల్లన్న, రారో ఎల్లన్న బిరాన ఇటు రారో, రారో ఎల్లన్న, రారో ఎల్లన్న బిరాన ఇటు రారో, రారో ఎల్లన్న, రారో ఎల్లన్న బిరాన ఇటు రారో, రారో ఎల్లన్న. రాజులు మారిన గాని రాజ్యాలు మారిన గాని, 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 మన బతుకులు మారలేదు, మన బాధలు తీరలేదు. రారో ఎల్లన్న బిరాన ఇటు రారో, రారో ఎల్లన్న, రారో ఎల్లన్న బిరాన ఇటు రారో, రారో ఎల్లన్న, రారో ఎల్లన్న బిరాన ఇటు రారో, రారో ఎల్లన్న. ఎల్లనో ఎల్లన్న ఎటు వేయండో? జరంతా పిలుస్తా. ఎల్లనో ఎల్లనా, ఎల్లన్న ఎల్లన ఎల్లన ఎల్లనో. ఏందే రంగన్న పిలుపు మీద పిలిపేస్తున్నావు? ఏం లేదే, జరాన్ని మంచి 4 విషయాలు తెలుసుకుందామని పిలుస్తానా. సరేనే, గప్పట్ల పుట్టపర్తికి పోయి మనం 4 మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ఆ, మరి మాటల్లో పడి మన మల్లన్నెటు వేయండే? జరంతా పిలుదామానే? పిలుద్దామే. రారోరి రారోరి మల్లన్న రాతిరెక్కువాయ మల్లన్న, రారోరి రారోరి మల్లన్న రాతిరెక్కువాయ మల్లన్న, రారోరి రారోరి మల్లన్న రాతిరెక్కువాయ మల్లన్న, రారోరి రారోరి మల్లన్న రాతిరెక్కువాయ మల్లన్న. మన వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు, మన వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు, మన వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు, మన వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. మంచి చెడ్డాలేవో మాట్లాడుకుందాం. రారోరి రారోరి మల్లన్న రాతిరెక్కువాయ మల్లన్న, రారోరి రారోరి మల్లన్న రాతిరెక్కువాయ మల్లన్న, రారోరి రారోరి మల్లన్న రాతిరెక్కువాయ మల్లన్న. రంగన్న నువ్వు అటంకాల వెళ్ళు, పిలుస్తానే. నేను ఇటంకాల పిలుస్తా. సరేనే. ఓ మల్లన్న, ఓ మల్లన 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 మల్లన, ఓ మల్లన్న మల్లన్న మల్లన్న. ఏందే ఎల్లన్న పిలుపు మీద పిలుపేస్తావు? ఏందే ఎల్లన్న, 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 మన బతుకులు ఇట్లుండా మార్చేది ఎవరన్నా? 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 అలుపు సలుపు లేకుండా పిలుపు మీద పిలుపేస్తావు? ఏందే ఎల్లన్న పిలుపు మీద పిలుపేస్తావు? ఏందే ఎల్లన్న, ఏందే ఎల్లన్న పిలుపు మీద పిలుపేస్తావు? ఏందే ఎల్లన్న, ఏందే ఎల్లన్న పిలుపు మీద పిలుపేస్తావు? ఏందే ఎల్లన్న. అవే ఎల్లన్న రంగన్న చాలా తినాలైంది కలిసి ఎడబోయిండ్రే? ఏమి లేదే, మన బతుకులు మార్చే సత్యసాయినాథుని గురించి 4 మంచి విషయాలు చెప్పుకుందామని మీ ఇద్దరిని రమ్మన్ననే. గౌనే ఎల్లనా, నువ్వు సత్యసాయి బాబా అంటే గుర్తుకొచ్చింది. గప్పుడు పుట్టపర్తి తీసుకుపోయినావు కదా? అవునే. ఆడ మస్తు సేవా సంస్థలు అవి ఉన్నాయని చెప్పిండ్రు. అవును. నేను నా ఊరికి పోయినప్పుడు ఆడ సేవ చేయమన్రు. సరే అని చెప్పి ఆ సేవకు పోయినా. ఆడ సేవ చేస్తే మనసుకి మస్తుందే. నీకు చాలా సంతోషం మల్లన్న. ఆ స్వామి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. ఎంత అదృష్టవంతువే మల్లన్న, నీకు నువ్వు ఆ సేవకి వెళ్ళడం ఎంత అదృష్టవంతునివే. నాకు నా కుటుంబము, పిల్లలు, ఈ గొర్రెలు ఇవన్నీ చూసుకునే దానికి నా జీవితం సరిపోతుంది. రే రంగన్న, మల్లన్న రంగన్న, ఈ బంధాలు, బంధుత్వాలు, కుటుంబాలు, బాధలు, గొర్రెలు, ఈ బాధలు మనకు అన్నీ ఎప్పుడు ఉండేటియేనే.
మనం ఈరోజు స్వామి చేసినటువంటి సేవల గురించి చెప్పుకుందామే. అవే ఎల్లన్నా సేవల గురించి చెప్పు. స్వామి చెప్పిన సేవలు మా ఇద్దరికే కాదు, ఈడున్నోళ్ళు అందరికీ చెప్పు. తప్పకుండా మల్లన్న. ఓసారి ఏమైందంటే దివిసీమలో ఒక పెద్ద ఉప్పనొచ్చింది. 1977వ సంవత్సరంలో నవంబర్ 19వ తారీఖున ఆ దివిసీమలో ఉప్పనొచ్చి మొత్తం కొట్టుకొని పోయింది. అప్పుడు ఏమైందంటే మొత్తం కొట్టుకొని పోయింది అక్కడ ఉన్నదంతా. గాలి వాన వచ్చింది, కొట్టుకుపోయింది. దీంట్లో సుతారం ఏమున్నదే? అరే రంగన్న నువ్వు జర ఆగు. ఎల్లన్నా నువ్వు చెప్పు, అసలు ఏం జరిగిందాడా? అరే రంగన్న, అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అయ్యో బాలి బాలి బాలి, అయ్యో బాలి బాలి బాలి, వరదల్ల చూడరమ్మా బాలి, వరదల్ల చూడరమ్మా బాలి, కొట్టుకొని పోతున్నరే బాలి, కొట్టుకొని పోతున్నరే బాలి, తల్లికి బిడ్డ లేదే బాలి, బిడ్డకు తల్లి లేదే బాలి, బిడ్డకు తల్లి లేదే బాలి, తల్లికి బిడ్డ లేదే బాలి, తండ్రికి కొడుకు లేడే బాలి, తండ్రికి కొడుకు లేడే బాలి, కొడుకుకు తండ్రి లేడే బాలి, అయ్యయ్య బాలి బాలి, అయ్యయ్య బాలి బాలి బాలి, అయ్యయ్య బాలి బాలి బాలి, పండిన పంటలన్నీ బాలి, కొట్టుకొని పోతున్నవే బాలి, కొట్టుకొని పోతున్నవే బాలి, పాడి పశువులన్నీ బాలి, కొట్టుకొని పోతున్నవే బాలి, కొట్టుకొని పోతున్నవే బాలి, అల్లడి లేసీమా బాలి, ఆదుకునేవారే ఆదుకునేవారే బాలి, ఆదుకునేవారే బాలి, లేరాని వారంతా బాలి, కాపన్న హస్తం కోసం బాలి, ఎదురు చూస్తున్నారు బాలి, ఎదురు చూస్తున్నారు బాలి, అయ్యయ్య బాలి బాలి బాలి, అయ్యయ్య బాలి బాలి బాలి. తమ్ముళ్ళు, అక్కడ సీమల అందరూ ఒక బాధాకరమైన విషయంలో బాధపడుతున్నారు ఆ తుఫాను చూసి. అప్పుడు ఆ వైకుంఠవాసుడు, ఆ కైలాసవాసుడు, మన హృదయ నివాసుడు, ప్రశాంతివాసుడు శ్రీ సత్యసాయి భగవానుడు తన సేవాదాన్ని పిలిచి ఆ కోనసీమకు వెళ్ళి సేవలు చేయాలని ఆజ్ఞాపించాడే. ఎల్లన్నా ఆడ తుఫాన్ అందివి అదందివి, మళ్ళా స్వామి వీళ్ళందరినీ ఆడగెట్లా పంపించిండ్రే? అవునే, వీళ్ళందరినీ పంపిస్తే వారంతా స్వామి నామాన్ని నాలుకపై జపిస్తూ అక్కడికి చేరుకున్నారే. అక్కడికి చేరుకునేసరికి అక్కడ పరిస్థితి ఎలా ఉంది తెలుసానే? పోవడానికి దారులు లేవు, చిమ్మ చీకట్లు, కరెంటు స్తంభాలు లేవు. అక్కడ చూసేసరికి అన్ని శవాలు దిప్పలు దిప్పలుగా అక్కడక్కడ పడిపోయి ఉన్నాయి. కాదే ఎల్లన్నా, మళ్ళా ఆడ అంతమంది పడిపోయి ఉంటే ఆ ఎవరైనా బతుకుంటే వాళ్ళకి తిండెట్లా తిప్పెట్లా ఏం జరిగింది? అవునే మల్లన్న, అక్కడ అందరూ పడి ఉంటే వాళ్ళందరినీ తీసుకువచ్చి కుప్పలుగా వేసి దహన సంస్కారాలు చేసి వారికి పెద్ద కొడుకుగా నిలిచారే ఈ సాయి భక్తులంతా. అంతేకాదే వారికి కావలసినటువంటి తిండి తికానంతా కూడా వారికి ఉదయం నుంచి సాయంకాలం వరకు వండి వారికి సేవ చేసి వారు ఆ సేవను పొందినటువంటి వారు సత్యసాయి భక్తులు భజనలు చేసుకుంటూ ఉంటారనుకుంటే ఇంత సేవలు చేస్తారా? ఆ స్వామి అక్కడ కూర్చొని వీళ్ళ చేత చేయించినట్టు ఉందని అక్కడికి వచ్చిన ప్రజలు వారంతా దండం పెట్టి వెళ్తూ ఉంటే సత్యసాయి సేవా సభ్యుల్లో కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. ఎల్లన్నా గది సరే, వాళ్ళు పోయినరు సేవ చేసిండ్రు, కానీ ఎవరన్నా బతుకున్నోళ్ళకి అలా తిండేంది గుడ్డేంది ఎట్లా నడిచిందే ముందుకి? మంచి గడిగినావు మల్లన్న. వాళ్లకు కావలసినటువంటి నిత్యవసర సరుకుల్ని ప్రశాంతి నిలయం నుండి రోజు రోజుకి గమనిస్తూ స్వామి కావలసినటువంటి ఆహార పదార్థాలను అక్కడికి పంపించి ఈ భక్తుల చేత వండి వాళ్లకు పెట్టించాడే. అంతేకాదు అక్కడున్నటువంటి వారికి కావలసిన నిత్యవసర సరుకులు, వైద్యము, వాళ్లకు కావలసినటువంటి బట్టలు ప్రతిది కూడా ప్రతిరోజు స్వామి ఉదయం లేవక ముందే అందరికంటే ముందే లేచి స్వామి ఎలా 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 ఉన్నారని తప్పించిపోయాడే మన సాయినాథుడు. ఆ సేవ చేసిన సేవదాలు ఎంత అదృష్టవంతులు మల్లన్న. నిజం తమ్ముళ్ళు, వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇవన్నీ ఒక మన గొల్ల శుద్ధుల్లో చెప్పుకుందామా? చెప్పుకుందామే ఎల్లన్నా. శుద్ధులే చెప్తాము రన్న ఓరన్న గొల్ల, శుద్ధులే చెప్తాము రన్న ఓరన్న గొల్ల, శుద్ధులే చెప్తాము రన్న ఓరన్న గొల్ల, శుద్ధులే
చెప్తామురన్న సుత్తులే చెప్తామురన్న ఓరన్న గొల్ల సుత్తులే చెప్తామురన్న ఓరన్న గొల్ల సుత్తులే చెప్తామురన్న ఓరన్న గొల్ల సుత్తులే చెప్తామురన్న ఓ యమ్మలారా ఓ నాయన్నలారా ఓ అయ్యలారా అక్కడ జరిగిన వరదల సంగతులు అక్కడున్న ప్రజల కెరక అక్కడున్న ప్రజల సంగతులు అక్కడికి వెళ్ళిన సేవాదల కెరక అక్కడికి వెళ్ళిన సేవాదల సంగతులు అక్కడున్న గ్రూపుల కెరక గీళ్లకు కావాల్సిన సంగతులు నిలయములున్న నీలకంఠుని కెరుకో ఎరుక హై సుద్దులే చెప్తాము రన్న సుద్దులే చెప్తాము రన్న సుద్దులే చెప్తాము రన్న ఓరన్న గొల్ల 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 సుద్దులే చెప్తాము రన్న ఓ అన్నలారా ఓ అక్కలారా ఓ తమ్ముళ్ళారా ఇక్కడ జరిగే సేవల సంగతులు అక్కడికి పోయే సేవదల కెరక అక్కడికి పోయే సేవదల సంగతులు అక్కడికి వెళ్ళిన గ్రూపుల కెరక అక్కడికి ఏం కావాలో పంపించే సంగతులు నీలకంఠుడు ప్రశాంతి వాసి కెరుకో ఎరుక హై సుద్దులే చెప్తాము రన్న గొల్ల సుద్దులే చెప్తాము రన్న ఓరన్న 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 గొల్ల సుద్దులే చెప్తాము రన్న ఓ తమ్ముళ్ళు ఆ విధంగా అక్కడ అనేక సేవా కార్యక్రమాలు స్వామి ప్రశాంతుని నుండి చేయించాడు అక్కడ సేవలను చూసి నీకేమనిపించింది నాకు ఒక కథ గుర్తుకొచ్చింది. ఏంటిదే? మా ఊళ్ళో రామాయణం చెప్తాడు పంతులు. ఆ పంతులు రామాయణం చెప్తా అంటే రామాయణం అంతిన్ననే. ఎట్లుండేది రామాయణం? రామాయణం ఓ మస్తున్నది. ముందు వైపు కూర్చున్నావు, ముందు లైన్లో కూకుండా చాలా గొప్పవాడే. అవే రంగన్న, మళ్ళా రామాయణంకి నువ్వు పోయి ముందు కూర్చుని ఏం చేసినావు? ఏం చేసిందంటే రామాయణం రామాయణం అంతా అయిపోయినాక పంతులాడు నీడు ఏమడిగిండే ఎట్లున్నది అన్నాడు. ఇంకా బెత్తడున్నది అలా. ఇంకా బెత్తడా? రామాయణం అంటే మంచిగా ఉంటది లేదా ఇంకొంచెం ఉంటది. ఈ బెత్తడు బెత్తడుండేదంటవా? రామాయణం అంతా చెప్తా అంటే ఒక్క అక్కడ హోల్ ఉన్నది, రంధ్రం ఉన్నది. రంధ్రంలా ఎలుక అత్తాంది పోతాంది, అత్తాంది పోతాంది. కాదే రంగన్న, ఎలుకొస్తుంది పోతుంది. నువ్వు రామాయణం ఎన్నికి కదే పోయింది? రామాయణం దానికి వేయిందే కానీ ఎలుక లోపలికి పోతుంటే అత్తుంటే దాని తోక ఇంకా బెత్తడు కనబడదే నాకు. మల్లన్న అర్థమైందా నీకేమన్నా? లేదెల్లన్నా, ఇదేందో. ఏమీ లేదే. ఆ మహానుభావుడు రామాయణం చెప్తూ ఉంటే మన రంగాన్ని ఏం చేశాడు తెలుసా? ఆ రామాయణం వినకుండా వాళ్ళ కన్నంలోకి వెళ్ళేటటువంటి ఎలుకను చూస్తూ ఉన్నాడే. ఎన్ని మంచి విషయాలు చెప్పినా వాటిని ఆచరించకపోతే ఆ బెత్తడు తోకున్నట్టే మన బతుకులుంటాయి. అందుకే స్వామి మనకు ఎన్నో విషయాలను చెప్పాడు. ఎన్నో సంవత్సరాల నుంచి సంస్థల్లో ఉంటూ మనము స్వామి చెప్పినటువంటి మంచి మాటలను ఆవలింపు చేసుకొని మనం మారి మనతో పాటు అందరినీ మారిస్తే ఆ స్వామి ఎంతో సంతోషిస్తాడే. అవే ఎల్లన్నా, నువ్వు ఈ మాటలు చెప్తుంటే ఒకటి యాదకొచ్చింది. ఏంటిదే? ఇక్కడ నేను సేవలకు పోయినా కదా, పోయినప్పుడు పెద్దోళ్ళం అందరం సేవలు చేస్తున్నాం. సరే అని మాతో పాటు చిన్న పిల్లలు వచ్చిండ్రు, బాల వికాస్ పిల్లలు. బాల వికాస్ పిల్లలు వాళ్ళు వచ్చిండ్రు కదా. సరే వాళ్ళు ఏం చేస్తారా అనుకున్నా. అయితే వాళ్ళు స్వామి పటం ముందు కూర్చోపెట్టి వాళ్ళ చేత పాటలు పాడిచ్చిండ్రు. అవునే, పాడతారే. నేను కూడా ఆ పాటలు నచ్చి ఒక్క పాట నేర్చుకుందామని ఆ పిల్ల దగ్గరకు పోయినా. ఈయన లెక్క బెత్తడితో కనవు కదనే. లేదు నేను మంచి ఆ పిల్లన్న కూర్చోపెట్టి మంచి స్వామి పాట నేర్పించిండ్రు. ఆ పాట ఒకటి పాడనా? తప్పకుండా. ఏమంటావు రంగన్న? పాడే. పాడతా ఇను. కనుల ముందర కదలి ఆడే కరుణ రూపము నీవు, పిలచినంతని పలుకరించి ప్రేమ భావము నీవు, నీవే మా సర్వం, నీవే మా ప్రాణం, నీవే మా సర్వం, నీవే మా ప్రాణం. నువ్వు ఆ పాట పాడుతూ ఉంటే నా జన్మ ధన్యమైపోయింది. ఆ
ఆ స్వామి చెప్పినటువంటి 4 మంచి మాటలు నీకు చెప్పి నీలో ఈ మార్పు తీసుకొచ్చాడు చూసావా, ఆ పరంధాముడు, ఆ సత్యసాయినాథుడికే సాధ్యమే ఇది. అవే ఎల్లన్నా. అందుకే మనందరం ఈ స్వామి చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా ఆచరించి ఆ స్వామి చెప్పిన మార్గములో మనందరము నడిచి మన యొక్క జన్మ సార్థకం చేసుకోవాలి. మనందరం ఎవరి బిడ్డలమే? ఆ సాయినాథుని బిడ్డలమే కదా, ఆ సాయినాథుని బిడ్డలమే కదా. ఒక సాయినాథుని పాట పాడుకుందామా? పాడుకుందాం ఎల్లన్నా. సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయినాథ బిడ్డలము అందరం. సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం. సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయినాథ బిడ్డలమే అందరం. సాయి మాత బిడ్డలమే అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం. కలిసి ఉంటే కలదు సుఖం కలిస్తే దుఃఖమయం. కలిసి ఉంటే కలదు సుఖం కలహిస్తే దుఃఖమయం. కలిసి ఉంటే కలదు సుఖం కలిస్తే దుఃఖమయం. పరస్పరం ప్రేమిద్దాం పరదూషణ మానేద్దాం. పరస్పరం ప్రేమిద్దాం పరదూషణ మానేద్దాం. పరస్పరం ప్రేమిద్దాం పరదూషణ మానేద్దాం. పరస్పరం ప్రేమిద్దాం పరదూషణ మానేద్దాం. కుల భేదాలొద్దు మనకు భాషా భేదాలొద్దు. కులమత భేదాలొద్దు, భాషా భేదాలొద్దు. కుల భేదాలొద్దు మనకు భాషా భేదాలొద్దు. కుల భేదాలొద్దు మనకు భాషా భేదాలొద్దు. అంటరాని తనమొద్దు అందరం ఒకటిగా ఉందాం. అంతరాని తరమొద్దు అందరం ఒకటిగా ఉందాం. సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం. సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం. ఈ విధంగా స్వామి యొక్క 100వ పుట్టు పండగకు మనందరం, మన ఊరు వాడ మనందరం కూడా ఆ స్వామి సాయినాథుని యొక్క పుట్టు పండగకు వెళ్ళి అక్కడ పుట్టు పండగ జరుపుకుందామే. జరుపుకుందామే ఎల్లన్నా, అందరం పోయి జరుపుకుందాం. సరేనే మల్లన్న, మరి నేను కూడా వస్తా, తీసుకుపోతారా నన్ను? తప్పకుండా రంగన్న, నువ్వు కూడా మాతో పాటు సేవలు రావాలి, సేవలు చేయాలి. స్వామి మనందరినీ ఆశీర్వదించాలి. సరేనే, తప్పకుండా వస్తా నేను కూడా. స్వామికి కావాల్సిందే అదే నాయన. ప్రతి ఒక్కరూ మారాలి, సాయి ఉద్యమంలో చేయి చేయి కలపాలి. ఆ 100వ పుట్టు పండగ అంగరంగ వైభవంగా మన ప్రశాంతి నిలయంలో, మన పుట్టపర్తిలో ఎంత కనుల పండుగ ఉంటుందో తెలుసా? అది చూస్తే కానీ మనకు అర్థం కాదే. అందుకే మన ఊరు వాడ ముసలి ముతక అందరినీ తీసుకొని ఆ సాయినాథుని పుట్టు పండుగకు వెళ్ళి ఆ సాయి చెప్పేటటువంటి సేవలన్నీ మనం చేయాలి. వెళ్ళే ముందు మనం ఒక్కసారిలకు దండాలు పెట్టుకొని పోదామని. వెళ్ళొస్తా మక్కలార వెళ్ళొస్తా మమ్మలార, వెళ్ళొస్తా మన్నలార మల్లొస్తా మక్కలార. పాదా పాదాన 10,000 దండాలై, పాదా పాదాన 10,000 దండాలై. వెళ్ళొస్తా మక్కలార వెళ్ళొస్తా మన్నలార, వెళ్ళొస్తా మన్నలార మల్లొస్తా మన్నలార. సాయిరామ్.